నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రసూల్ అండ్ ఎన్కాన్ ఆస్ట్రో అండ్ న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ప్రీవియస్ వీడియోలో రసమణి గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి అంజనం కూడా వేస్తారంట కదా సార్ మీరు. సో అది ఎలా ఏంటి సార్? అంజనం వేసి ఎలా చెప్తారు? సో ఫస్ట్ అంజనం వేసే అని కన్నా అంజనం గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు అంజనం అంటే ఏంటి? ఎందుకంటే చాలా మందికి తెలియదు. అవును సార్. ఇప్పుడు చాలా కనుమరుగైపోతున్నారు కూడా. ఒకప్పుడు పాతకాలంలో ఇవన్నీ ఫోన్స్ ఉండేటివి కాదు కదా. సో లేదు సార్. టెక్నాలజీ అనేది ఉండేది కాదు. అప్పట్లోనే దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా మనం వింటూ ఉంటాం కొన్ని గ్రామాలలో, అంటే ఎక్కడో మారుమూల గ్రామాలలో కొందరు అవును. అంజనం వేస్తారంట. అంటే పోగొట్టుకుపోయిన వస్తువు. యాక్చువల్లీగా అప్పుడు కాలంలో బర్రెలను, గోవులను సాకేవాళ్ళు. ఉమ్. సో ఆ గోరులు ఎక్కడైనా తప్పిపోయినా, లేకపోతే ఏదైనా వస్తువు గనక ఇంట్లో నుంచి పోగొట్టుకోపోయినా, అలాంటి వాటిని చూడడానికి పిల్లలు తప్పిపోయినా, ఎవరైనా వెళ్ళి మానసిక స్థితి నుంచి వెళ్ళిపోయి తప్పిపోయినా కూడా ఈ అంజనం వేసి చూసేవాళ్ళనమాట. సో ఈ అంజనాలలో కూడా పలు రకాలు ఉన్నాయి. హస్తాంజనము అని, కాటుకాంజనము అని, గోటి మీద కూడా వేసి చూసేవాళ్ళు అంజనం. గోటి మీద. సో గోటి మీద వేసేవాళ్ళు, చేతి మీద వేసేవాళ్ళు, తమలపాకు మీద కూడా వేసేవాళ్ళు, కంటికి కాటుకలాగా పెట్టుకొని కూడా చూసేవాళ్ళు. సో అంజనాలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. చేసే విధానాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క అంజనాన్ని ఒక్కొక్క విధంగా చేయడం అనేది కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఆ అంజనంలో వేసే వస్తువులు కూడా, మూలికలు కూడా, వాటిని సేకరించడానికి కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహణ కాలాలు, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ గ్రహణ కాలంలో మాత్రమే మనం తెచ్చుకొని వాటిని శుద్ధి చేసుకొని దాన్ని కరెక్ట్ పద్ధతి ప్రకారం అంజనాన్ని రెడీ చేసుకొని పెట్టుకొని దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు, అదే విధంగా ఆ మంత్రాన్ని, అంటే దానికి సంబంధించిన అంజన మంత్రాన్ని మనం కొన్ని వేల సార్లు జపం చేసి సిద్ధి పొందినప్పుడు మాత్రమే ఇక్కడ ఆ అంజనం అనేది కనబడడం జరుగుతుంది. ఎవరికి పడితే ఆ వాళ్ళకి కనబడదు. కానీ చూడాలి అనుకుంటే దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి నేర్చుకున్న వాళ్ళకి ఈ అంజన విద్య కూడా నేర్చుకోవచ్చు. సులభంగానే ఉంటుంది, కానీ కొద్దిగా పోరాడాలి. అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, దాని కొరకు శ్రమించవలసిన అవసరం కూడా ఉంటుంది. సో దీనిలో అంజనాలలో కూడా ఏమేమి చాలా కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ కూడా కలుస్తాయి. అప్పుడు అంటే మనకి ఇవన్నీ దొరికేటివి చాలా తేలికపాటిగా దొరికేవి. సో గోరోచనం, కస్తూరి లాంటివి, చాలా అలాంటివి కొన్ని మూలికలు, ఆ మూలికలను మనం సేకరించుకొని తెచ్చుకొని శుద్ధి చేసుకొని రెడీ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ అంజనాలలో కూడా చాలా మందికి తెలియవు. ఎన్నో రకాలు, 108 రకాల అంజనాలు ఉన్నాయండి. 108 రకాల అంజనాలు. చాలా మంది ఏమనుకుంటారు అంటే అంజనం అంటే ఒకటే అంజనం. చాలా మందికి ఇప్పుడు తెలుసు కూడా. ఏంటి అనుకుంటారు? సర్వాంజనం, బాలాంజనం, ఇవి మాత్రమే, ఈ 2 అంజనాలు మాత్రమే చాలా వరకు తక్కువ తెలిసిన వాటిలో తక్కువ ఉంది. కానీ నాకు తెలిసిన వరకు మాత్రం ఒక 10 నుంచి 12 వరకు మాత్రమే అంజనాలు. వాటిని చేసే విధానాలు, విధి విధానాలు కూడా ఒక్కొక్క అంజనాన్ని ఒక్కొక్క రకంగా చూడవచ్చు. సో వాటిలో మనం చూసుకున్నట్లయితే కపాల అంజనం అని కూడా ఉంటుంది. కపాల అంజనం. తర్వాత వచ్చేసి బాలాంజనం, ఇది అందరికి తెలిసిన విషయం. తర్వాత రససిద్ధి అంజనం. మీకు ఆల్రెడీ రససిద్ధి అంజనం అంటే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూసిపింటాను. పాదరసముతో మైనాన్ని చేసి దాంతో చూసే విధానం, విధి విధానం అనేది కూడా వేరుగా ఉంటుంది అన్నమాట. అదే విధంగా యక్షిణి అంజనం. సో ఇది క్షుద్ర విద్యలకు యూజ్ అవుతుంది. సో ఆ రకంగా అది తాంత్రికంగా శ్మశానంలోనే చేయవలసి ఉంటుంది. తర్వాత నిధి దర్శిని అంజనం. చాలా మంది చూస్తుంటాం, నిధుల కొరకు భూమిలో ఎక్కడ ఏ నిధి పెట్టారు అనే దాని గురించి. అదే విధంగా బోర్ పడుతుందా లేదా, బోర్లో వాటర్ ఉన్నాయా, భూమిలో నీళ్లు ఉన్నాయా లేదా అని అంజనం కూడా వేసి చెప్తూ ఉంటారు. సో మారుమూల గ్రామాల్లో వింటూ ఉంటాం, సార్ అంజనంలో చూసి మాకు బోర్ పడుతుందా లేదా, పడితే ఏ స్థలంలో పడుతుంది అనేది కూడా చెప్పడం, ఆ విద్య తెలిసిన వాళ్ళు. తర్వాత కేతుకని దర్శన అంజనం అంటారు అనమాట. అంటే ఇది ఒక రకమైన అంజనము. ఇది గుడు అంటే రహస్యంగా ఉంచబడుతుంది అనమాట. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తర్వాత వచ్చి సర్వాంజనం.
చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సర్వాంజనం మనం ఏమైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు, జగత్లో ఏం జరుగుతున్నా చూడొచ్చు అని. అంటే చూసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే పోగొట్టుకుపోయిన వస్తువు కావచ్చు, పోగొట్టుకుపోయిన వ్యక్తి కావచ్చు, పోగొట్టుకుపోయిన ఏవైనా పశుపజాలు కూడా కావచ్చు, వాటిని కూడా చూసే విధానం అని కూడా ఇది సర్వాంజనం. ఇది అందరికీ తెలిసిన అంజనం అన్నమాట. తర్వాత వచ్చేసి సిద్ధాంజనం. అంటే ఏదైనా ఒక మంత్రమును గాని, తంత్రమును గాని వీటిని సిద్ధి చేసుకోవాలంటే ఈ యంత్రాన్ని మనం పక్కన, అంటే ఈ అంజనాన్ని మనం సిద్ధాంజనాన్ని పక్కన పెట్టుకొని చేయడం ద్వారా మన సరౌండింగ్ లో క్రిమి కీటకాలు కావచ్చు, జంతువులు అప్పుడు తపస్సు చేసేటప్పుడు మీరు చూడండి, రాత్రింబౌలు అంటే తపస్సు ఇంకా లోకాన్ని మర్చిపోయి చేసేవాళ్ళు. అంటే అడవిలో చేసేవాళ్ళు, గృహాలలో చేసేవాళ్ళు. సో అలాంటప్పుడు పక్షులు కావచ్చు, మృగాలు కావచ్చు, అవన్నీ వస్తుంటాయి కదా. అంటే వాటి నుంచి ప్రొటెక్ట్ పొందాలి కదా. కాబట్టి వాళ్ళు కొన్ని కట్లు కట్టుకునేవాళ్ళు. సో ఇలాంటివి కొన్ని అంజనాలను కూడా యూజ్ చేయడం వల్ల వాటికి ఎటువంటి తపస్సు భంగం జరగకుండా ప్రొటెక్షన్ గా పెట్టుకునేవాళ్ళు. ఇవి రహస్యంగా ఉంచుకునేవాళ్ళు. తర్వాత వశీకరణ ఆకర్షణ అంజనం. వశీకరణ ఇది చాలా మందికి ఇది ఎదురు పడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రీవియస్ ఒక 10 years బ్యాక్ కావచ్చు, 20 years బ్యాక్ కావచ్చు, రీసెంట్ గా కూడా కొన్ని గ్రామాలలో అటు ఇటు కొందరు కోయ దొరలు వస్తూ ఉంటారు ఇండ్ల దగ్గరికి. మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి తర్వాత మీకు ఒక చిన్న పూజ చేసుకుంటే బాగైపోతుంది. సో కాబట్టి మీరు ఒక చిన్న పూజ చేయండి, లేకపోతే ఈ విగ్రహాన్ని పెట్టుకోండి అని ఇంట్లోకి ఎంటర్ అయిపోయి మీకు ఒక బొట్టు రూపంలో ఒక బొట్టుని పెట్టేస్తారు. అప్పుడు మీకేం జరుగుతుంది, మీరు ఏమి చేస్తున్నారో మీకే తెలియదు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ హిప్నటిజం లాంటిది. సైన్స్ రూపంలో చెప్పుకుంటే హిప్నటిజం అంటే వాళ్ళు ఏమి చెప్తే మీరు అదే చేస్తారు. అంటే మీరు వెళ్ళి తక్షణమే మీ దగ్గర ఉన్న డబ్బుని, సొమ్ముని తీసుకొచ్చి నా హ్యాండ్ ఓవర్ చేయండి అంటే ఇమీడియట్ గా వెళ్ళిపోయి మీ దగ్గర ఉన్న డబ్బు, నగలు ఏముంటే అవి తీసుకొచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మీరు అది కడుక్కుంటారో, తీసేస్తారో అప్పుడు మళ్ళీ మీరు నార్మల్ దీనిలోకి వచ్చేస్తారు. అలాంటివి కూడా ఎక్కువ శాతం వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీకు బొట్టు ఇలాంటి రూపంలో, అంటే కాటుక రూపంలో ఉంటుంది. ఆ కాటుక రూపంలో పెట్టడానికి ట్రై చేస్తే, ఎస్పెషల్లీ వీళ్ళు ఇంట్లోకే వస్తారు, ఇంట్లోనే కూర్చుంటారు. సో కాబట్టి మీ దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవాలంటే ఫస్ట్ నిరాకరించండి. కాబట్టి ఇలాంటి వాటిలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి అర్థమవుతుంది. పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో చెప్పుకోలేరు కదా బయటికి, సో మర్యాద పోతుందని. తర్వాత చోరాంజనం అంటే అంటే దొంగతనం జరిగి ఉంటుంది కదా. మన ఇంట్లో వచ్చి ఎవరో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఇలాంటి కేసెస్ నాకు ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఫంక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు మర్చిపోయి ఏదైనా వస్తువు, కాస్ట్లీ వస్తువు, బంగారం కావచ్చు, ఏదైనా పెడితే అది ఎవరో ఒకరు దొంగలించడం అనేది జరుగుతుంది. సో వాటిని గుర్తించడం. సో ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది తెలియంది, ఎప్పుడో 6 నెలల తర్వాత దొంగతనం జరిగిన విషయాన్ని ఇప్పుడు చూడమంటే కాస్త ఇబ్బంది ఉంటుంది. అంటే చూసే విధానం వేరు. ఎందుకంటే అప్పటికప్పుడు, అంటే ఒక 3 రోజుల నుంచి 10 రోజుల మధ్య అయితే మనకి ఆ అంజనంలో స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వస్తువులు చేతులు మారుతాయి కదా. డబ్బు అయితే, డబ్బు దొంగతనం జరిగితే చేతులు మారిపోతాయి కదా. సో కాబట్టి ఆ విషయంలో మనకి ఇప్పుడు ఆ సమయంలో, ఆ సందర్భంలో మనం చూసేటప్పుడు మనకు అదే కనబడుతుంది. అంటే ప్రెసెంట్ అది ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది అనేది కనబడుతుంది. సో ఎవరు దొంగతనం చేశారు, చాలా మంది అడుగుతుంటారు, సార్ ఎవరు దొంగతనం చేశారు ఫోటో కొట్టి పంపమంటారు. ఇది సినిమా కాదు కదా, వీడియో కాదు కదా. సో అలాంటి ప్రశ్నలు కూడా వేస్తుంటారు. సో అది గురువుకు మాత్రమే, అంటే మేము చూసే వాళ్ళకి మాత్రమే అది కనబడుతుంది. దాని యొక్క ఆనవాళ్ళని మేము చెప్పడం జరుగుతుంది. వారి చేయి కావచ్చు, వారి యొక్క ఫేస్ కావచ్చు, వాళ్ళు ఎవరు తీశారు, లేడీసా, జెంట్సా, లేకపోతే ముసలోళ్ళ, పిల్లల, ఎవరు తీశారు అనేది, కవలికలు అనేది మనం అది తక్కువ సమయంలో అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. ఎప్పుడైతే లేట్ అవుతుందో దాన్ని చెప్పడం అస్పష్టంగా అనేది కూడా ఉంటుంది. సో తర్వాత విద్వేషణ అంజనం. చూడండి, అంజనంలో కూడా విద్వేషం అంటే ఇద్దరి మధ్యలో పోట్లాట పెట్టడం. ఇది కూడా జరుగుతుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా కలిసి ఉంటే కొందరికి ఓర్చుకోలేరు. వీళ్ళిద్దరు మొగుడు పిల్లల మధ్య కొట్లాట పెట్టాలి, లేదా ఎదురింటి పక్కింటి వాళ్ళ మధ్య గొడవ పెట్టాలి, లేదా వ్యాపారంలో ఇద్దరు భాగ్యస్వాములు బాగా కలిసి వ్యాపారం చేస్తుంటే వారి మధ్య కొట్లాట పెట్టాలి. అలాంటప్పుడు ఈ యొక్క అంజనాన్ని కూడా యూజ్ చేయడం ద్వారా భాగ్యస్వాములు విడిపోవడం, వైఫ్ అండ్ హస్బెండ్ ని విడగొట్టడం, ఇలాంటివి కూడా సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తర్వాత శ్మశానాంజనం. సో ఇది ఎలా
ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ ఇంట్లో నుంచి పారగొట్టడానికి, ఆ మనిషి ఆ ఇంట్లో నుంచి పారగొట్టడానికి, వెళ్ళిపోవడానికి, అంటే వ్యాపార స్థలం వదిలిపెట్టడం, ఇండ్లు వదిలిపెట్టడం, ఇలాంటి కొందరు మనం చూస్తుంటాం. కొన్ని ఇండ్ల మధ్యలో పాత ఇండ్లు ఉంటుంది. అవును. అది ఎందుకు వెళ్ళిపోయారు, ఏమైపోయారు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో చనిపోవడమో, లేకపోతే ఇంట్లో నుంచి పిచ్చి వాళ్ళు అయిపోతూ వెళ్ళిపోవడం అనేది ఒకరి తర్వాత ఒకరు అనేది వెళ్ళిపోతుంటారు. అంటే అవును ఆ సార్. ఇంటి నుంచి పారగొట్టడం అనేది కూడా జరుగుతుంది. వ్యాపారాలు, ఎన్నో కోట్ల వ్యాపారం చేసిన వ్యక్తి సడన్ గా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. తెలియదు ఎందుకు అయింది, అవును సార్. ఏమైందో కూడా. స్థితి కూడా మారిపోయి ఉంటుంది. అంటే తన మెంటల్ కండిషన్ కూడా సరిగా ఉండగుండగా ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఈ అంజనాలు అనేది ఈ రకంగా ఇన్ని రకాల అంజనాలు ఉంటాయి. సో కాబట్టి ఒక్కొక్క అంజనం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నా దగ్గర ఉండేది సర్వాంజనం. సో దీనిలో సంఖ్యా అంజనం కూడా ఉంటుంది. ఎక్కువ శాతం నాకు సంఖ్యా అంజనం అడుగుతుంటారు. అంటే సంఖ్యల గురించి చాలా మంది లాటరీ నెంబర్స్, లేకపోతే ఇవి నేను అగెనిస్ట్. సో కాబట్టి దీని గురించి కూడా అంజనాలలో అడగడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా అంజనం అంటే ఈ రకంగా ఉంటుంది. అంటే దీన్ని కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మాత్రమే మనం చేసుకున్నట్లయితే వీటిలో మనం అంటే దీనికంటూ ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడే దీనిలో ఆ బలాన్ని అనేది రావడం జరుగుతుంది. అప్పుడు చూసే విధాన పద్ధతులు కూడా ఉంటాయి. అంటే ఎక్కడ పడితే అప్పుడు, ఎలా పడితే అలా చూసినా కూడా మనకి కనబడదు. అంటే ఇక్కడ అంజనం చూసేటప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే, పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళకి తొందరగా కనబడుతుంది, ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళకి కూడా అంజనం కనబడుతుంది, తర్వాత వచ్చేసి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి అంజనం. ఇది ఒక 10%. అంటే వాళ్ళకి ఎటువంటి మంత్రంతో పని లేదు, తంత్రంతో పని లేదు. అలాంటి వాళ్ళకి దృష్టి అనేది కొద్ది వరకు పనిచేస్తుంది. అది కొంతకాలం వరకు మాత్రం. అంటే దానిలో కొన్ని పద్ధతులు పాటిస్తే అప్పుడు వాళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. లేని పక్షంలో దీనికంటూ ఒక పద్ధతి అనేది ఉంటుంది. గురుదీక్ష తీసుకొని దాని మంత్ర జపం అనేది చేసుకొని కొన్ని రోజులు దీని మీద పరీక్షించిన తర్వాత అప్పుడు అంటే ఈ అంజనంలో కూడా ఏ అంజనం కావాలి, మనం ఏ అంజనంతో ఏమి చేయాలి అనేది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం అనేది చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఉపయోగం అనేది వస్తుంది. అంటే ఇది మంచిగా వాడడానికి మాత్రమే ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. సో దీన్ని రాంగ్ వేలో యూస్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ అంజనం అనేది మీరు చూడండి ఏ రకంగా ఉంది. పట్టుకోవచ్చా సార్? పట్టుకోండి. సో మీరు చూస్తూ ఉంటారు, మీరు చాలా మంది పీఠాధిపతులు ఇలాంటిదే యూస్ చేస్తుంటారు. అంటే ఆకర్షణ కొరకు అంటే బొట్టుగా చాలా మంది మీరు చూడండి ఇక్కడ పీఠాధిపతులు కావచ్చు, గురువులు కావచ్చు. అందుకే వాళ్ళ దగ్గర కొన్ని వందల మంది, వేల మంది వెళ్ళిపోతుంటారు. ఎంత కోటీశ్వరుని, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ పాదాలను నమస్కరిస్తుంటారు. ఆకర్షణ. ఇది పొలిటీషియన్స్ కి కూడా, ఎందుకంటే పబ్లిక్ అనేది రావాలి. తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆకర్షణ అనేది కావాలి. అంటే చాలా మంది బొట్టు పెట్టుకోలేని వాళ్ళు తల మీద ఈ భాగంలో కూడా పెట్టుకుంటారు, లేదా కను రెప్పల పైన పెట్టుకుంటారు ఈ రెప్పల ఆకర్షణ కలగడానికి. కొందరు ఛాతీ మీద పెట్టుకుంటారు. సో ఆకర్షణ అనేది పెరుగుతుంది. అంటే అది కావాల్సిన అంటే నేను ప్రతి సంవత్సరం ఉగాది పండగ రోజు మాత్రమే 100 అంజనాలను రెడీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ అంజనములో కంపల్సరీగా గోరోజనం కస్తూరి కావాల్సింది, అది ఒరిజినల్. సో ఇప్పుడు గోరోజనం కూడా కల్తీ జరుగుతుంది. సో కాబట్టి గోరోజనం 1 తులం వచ్చే మీకు 60,000 పడుతుంది. సో కస్తూరి మీకు 1,50,000 పడుతుంది. ఒరిజినల్. డూప్లికేట్ మీకు 2,000, 3,000కి మార్కెట్లో దొరికిపోతుంటాయి. కాబట్టి అంటే మీకు కరెక్ట్ రిజల్ట్ ఇవ్వాలి అంటే మనం అలాంటిదే కలపాలి. సో కాబట్టి ఇండివిజువల్ గా అంటే అది రేట్ పెరిగిపోతుంది. సో ఆ ఉగాది పండుగ రోజు మాత్రమే నేను 3,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో పర్సనల్ గా అంటే 6,000 కావచ్చు, 10,000 కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ కలుస్తాయి, అది కూడా శ్రమతో కూడుకున్న పని. సో వాళ్ళ కొరకు మాత్రమే మనం చేయాలి, సిద్ధి చేయాలి. అది కూడా వాళ్ళు చూసే విధి విధానాలు తెలియకపోతే అది ఉపయోగంలో ఉండదు. కానీ కాటుక రూపంలో, బొట్టు రూపంలో పెట్టుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది, ఆకర్షణను ఇస్తుంది. అంటే వ్యాపారంలో ఆకర్షణ, లేకపోతే కస్టమర్స్ ఆకర్షించడము, అలాంటివి అనేది డే టు డే యాక్టివిటీస్ లో మనకి ఇది కనబడడం అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీరు చూసి కూడా ఉండరు అంజనం ఎలా ఉంటుంది అనేది కూడా. సో ఇది
తాంత్రిక విద్యలలో కూడా ఇలాంటివి కొన్ని చాలా ఉపయోగాలు ఉంటాయి. వీటిని నేర్చుకోవాలంటే ఎంతో శ్రమతో కూడుకునేది. అంతేగాని వీటి నుంచి మనం ఓవర్ నైట్ లో ఏదో పొందాలి అంటే ఎందుకంటే ఇవన్నీ దైవికానికి సంబంధించింది. మీకు ఓవర్ నైట్ లో రిజల్ట్ రావాలంటే ఒక తాంత్రికంలో రాక్షసానికి సంబంధించింది. అంటే రాక్షస విద్యలు అయితేనే మీకు ఓవర్ నైట్ రిజల్ట్. అది చంపాలన్నా, బతికియాలన్నా, నాశనం చేయాలన్నా, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి క్రూరంగానే ఉంటాయి. అంటే బలులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవి దైవికానికి సంబంధించినవి రిజల్ట్ మీకు నిదానంగా ఇస్తాయి. అంత ఈజీగా ఎర్లీగా మీరు ఓవర్ నైట్ లో ఏదో అయిపోవాలి, ఓవర్ నైట్ లో నేను సమ్ చేయాలి అనుకుంటే అది కాదు. ఎందుకంటే దీని గురించి క్లారిటీ ఉండాలి, కరెక్ట్ గా చెప్పడం ఉత్తమం అన్నమాట. సో చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తారంటే, సార్ నేను ఈ రోజు పెట్టుకుంటే రేపు అయిపోతానా ఏదో అలా కూడా భావిస్తుంటారు అన్నమాట. కాని విషయం మనం ఎందుకు చెప్పాలి? సో ఇది దైవానికి సంబంధించింది. దేవుడు మీకు అంత తొందరగా దర్శనం ఇస్తాడా? సో దర్శనం ఇచ్చినా మీకు వరం ఇస్తాడా? సో మనం గుడి దగ్గరికి వెళ్ళాలి అంటేనే ఫస్ట్ పూజారి నుంచే దైవం. ఎందుకంటే మీ గురించి తను చెప్పాలి, మీ గురించి అర్చన చేయాలి, మీ గురించి పూజ చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడికి డైరెక్ట్ మనం వెళ్ళలేం కదా. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎవరన్నా హైయర్ ఆఫీసర్ని, అథారిటీని కలవాలన్నా ఫస్ట్ ప్యూని కలవాలి. ఏమయ్యా సార్ ఫ్రీగా ఉన్నారా లేదా చూడండి. ప్యూన్ కి తెలిసిన విషయం ఎవరికి తెలియదు. సో తన ప్యూన్ పర్మిషన్ తీసుకొని ప్యూన్ చెప్పిన టైంలో అప్పుడు మనం ఎంటర్ కాగలుగుతాం. సో ఇది కూడా దైవాన్ని మనం చేరుకోవాలి అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు. సో ఇవి అంజనం అనేది చాలా వండర్ఫుల్ గా, చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, సార్ అయితే అంజనం గురించి అయితే చాలా బాగా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే మీరు అంజనం వేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసి సార్ టీం మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.